నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ మేక తలకాయ మాంసం అథెంటిక్ స్టైల్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ వచ్చేసి మా అమ్మమ్మల నుంచి నేర్చుకున్నాను. ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. స్పెషల్లీ సూప్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా తలకాయ కూర వండాలంటే మస్ట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ వరకు మేక తలకాయ కూరని తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నాను. మీరు కూడా స్మెల్ రాకుండా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ తలకాయ కూరను సగం వరకు ఉడికించడానికి కుక్కర్లోకి ఈ తలకాయ కూరను తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి టీ గ్లాస్ అంత తీసుకోవాలి. మనం ఈ తలకాయ కూరను ఉడికించేటప్పుడు తక్కువనే తీసుకోవాలి, లేకపోతే విజిల్ వచ్చి ప్రతిసారి పొంగినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తలకాయ కూర మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువైనా తక్కువైనా విజిల్స్ పెట్టవచ్చు. 50% వరకు పీసెస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అనాస పువ్వు, 2 ఇలాచీలు, జాపత్రి కొంచెం, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక కొంత చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీటిని కాల్చుకోవాలి. ఇట్లా 2 ఆనియన్స్ తీసుకొని వీటిని మంచిగా మాడకుండా 2 సైడ్లు కాల్చుకోవాలి. అలానే చిన్న ఎండు కొబ్బరి, దీన్ని కూడా మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా బాగా మంచి కాలినాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మంచిగా 2 వైపులా ఇలా చూపించే విధంగా కాల్చుకోవాలి.
ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మనం రోస్ట్ చేసిన మసాలా దినుసులను అలాగే కాల్చిన కొబ్బరికాయ ముక్కలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి కాల్చిన ఉల్లిపాయను కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఒక మీడియం సైజు పచ్చి పుల్లటి మామిడికాయని ముక్కలుగా చేసి ఇలా తీసుకోవాలి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర వండడానికి సరిపడినంత గిన్నెని తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకు, గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఏ కూరలో అయినా ఉల్లిపాయని పేస్ట్ని బాగా ఫ్రై చేస్తే కూర రుచి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలను వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. లైట్గా ఆయిల్ వదులుతుంది అనేటప్పుడు పచ్చి మామిడికాయ కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేయాలి. నేను తీసుకున్న తలకాయ కూర లేతది. ఒకవేళ మీరు ముదురుది తీసుకుంటే 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా 50% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ తలకాయ కూరని గిన్నెలో వేసుకోవాలి. నేను మట్టి పాత్రలో చేస్తున్నాను, చాలా రుచిగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అంటే మీరు తినే కారాన్ని బట్టి
వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపి మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. స్పైసెస్ అన్నీ 5 నిమిషాల పాటు మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. మూత తీసి ఉప్పు కారం మంచిగా ముక్కలకు బాగా పట్టాక ఒక 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ముక్కను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. బాగా కలిపి మంచిగా ఉప్పు కారం మసాలాలు ముక్కకు బాగా పట్టి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి గ్రేవీ రావడానికి. మూత తీసి ఇలా చిక్కగా గ్రేవీ లాగా రావాలి. ముక్క మంచిగా ఉడికిందా లేదా చూసుకోండి. ఇలా మంచిగా ముక్క ఇలా ఉడికిపోవాలి. చూపించే విధంగా మంచిగా ఉడికిపోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కమ్మని మామిడికాయ తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇలా చేసిన కూరను అన్నంలోకి తిన్న, రాగి సంకటిలోకి తిన్న, జొన్న రొట్టెలోకి అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ ఇంట్లో వండి చూడండి. ఇంట్లో అందరికి కూడా చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.